హలో అండి. ఇప్పుడు నేను పూతరేకుల కోసం ఆత్రేయపురం వెళ్తున్నానండి. చూడండి, ఇదే విలేజ్ అక్కడ. నా జర్నీ స్టార్ట్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనం రాజమండ్రి బ్రిడ్జ్ పైన ఉన్నాం. ఇది రాజమండ్రిలో ఫస్ట్ బ్రిడ్జ్ అంట. ఇది పొడవు వచ్చేసి మనకు 4-5 కిలోమీటర్స్ ఉంది. నేను చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాను. నేను ఒక్కడనే వెళ్ళాను కార్లో. మా సార్ అక్కడే షాపింగ్ మాల్ దగ్గరే ఉండిపోయాడు. నేనే తీసుకొస్తాను వచ్చేసిన. బ్రిడ్జ్ మాత్రం చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళానండి. చూడండి, ఈ 2 భాగాలుగా ఉంది బ్రిడ్జ్. ఒకటేమో అట్లా మధ్యలో కట్ట వస్తుంది, కట్ట దాటినాక మళ్ళీ ఇంకోటి కూడా వస్తుంది. ముందాలుంది చూడండి. చూడండి, మనం బ్రిడ్జ్ అయితే దాటేసాం. విలేజ్లో కూడా ఉన్నాయి, నేను తెలియకపోయాము. చూడండి, ఇప్పుడు ఆత్రేయపురం వస్తుంది. వచ్చేసామండి. ఆత్రేయపురంలో ఇలా లైన్గా షాప్లు అన్నీ ఉంటాయండి. వస్తుంటే చాలా లొకేషన్ బాగుంది. నెక్స్ట్ వచ్చే స్కిప్లో ఉన్నది చూడండి. ఇంత అంటే ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, వాళ్ళు కూడా వాళ్ళు వర్క్ చేసుకుంటారు. అమ్మాయి బాగుందని నేను వాళ్ళకే వెళ్ళాను. లాగానే చేతిలో పెట్టేశారు, లాగిచ్చేసాను. చాలా అంటే చాలా స్వీట్ ఉంది, బాగుంది. అమ్మాయిని అడిగాను ఒకటి చేయాలి, నేను వీడియో తీసుకుంటా అంటే చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళు తీసుకోండి బాగుంటుంది అని చెప్పారు. నాకు ఒక నిలబడినాక వీడియో తీస్తుంటే వాళ్ళు 3 ఇచ్చారు నాకు తినమని. బెల్లం అంట, ఒకటి స్వీట్ అంట. పక్కన అమ్మాయి అడిగింది, అమ్మ నేను వీడియో తీస్తుంటే కొంచెం బ్లాక్ ఉంది కదా, కలర్ ఉంది, అమ్మాయి వైట్గా ఉంది, నేనే తీస్తానంటే సరే అని తీపించుకొని చెప్పారు. బాగుంది కదా అమ్మాయి కూడా. చిన్న పాప అండి, అట్లా చూడొద్దు. చూడండి, ఇప్పుడు లొకేషన్స్ అన్ని విలేజ్లో మొత్తం ఎంత బాగున్నాయి తెలుసా. కొబ్బరి చెట్ల మధ్యలో ఇల్లులు, అసలు కొబ్బరి తోటలు, మళ్ళా అరటి తోటలు. చాలా అంటే చాలా బాగా అనిపించింది గుడిసెలు. మళ్ళీ ఎంత అంటే అక్కడి నుంచి రాబుద్ది కాలేదు అసలు నాకు. ఇప్పుడైనా మీరు వెళ్తే చూడండి, అమలాపురం రూట్లో మన ఆత్రేయపురం ఎంత బాగుందనంటే బాబా లొకేషన్స్ చెక్కిపోయిందండి. నాకైతే మైండ్ మొత్తం చాలా అంటే చాలా ఫ్రీ అయిపోయింది. అక్కడే ఉండాలని ఒక ఫీల్ వచ్చింది. చూడండి, ఇక్కడ ఉండేవాళ్ళు ఎంత అదృష్టవంతులు. ఎంత బాగుంది కదా. షెడ్డు, అక్కడ పొలాలు, కొబ్బరి తోటలు. బాబా, రోడ్కే పక్కన రోడ్కే. మళ్ళీ ఈ సైడ్ కాలువ ఉంటుంది రైట్ సైడ్లో. అసలు వీడియో తీసుకుంటే ఏం వీడియో తీయాలా అని అసలు నాకు అది ఏం అర్థం కాలేదు. ఎంత బాగుందంటే సారస్య బాగుంటుంది. నేను వీడియో చాలా బాగా తీసుకుంటాను. ఇంకా ఇక్కడ పొలాల మధ్యలో మళ్ళీ కొబ్బరి తోట మధ్యలో ఒక టీ పాయింట్ పెట్టుకున్నారు. అదైతే హైలైట్ ఉంది. ముందు వచ్చింది చూడండి. ఇప్పుడు చూడండి, ఇదే టీ పాయింట్. ఇక్కడ ఇట్లా కట్టేసుకున్నారు. ఎంత బాగుందంటే ఇక్కడ నేను అసలు కార్ సైడ్లో పెట్టేసి నేను దిగేసిన అనుకో, దిగేసి టీ రూమ్ అంటే మంచి లొకేషన్లో కట్టుకున్నాడు. ఎంత బాగుందంటే చూడుర్రి, నేను చూపిస్తాను. చూడండి, అటు అరటి తోట, కొబ్బరి తోట, మళ్ళీ ఇటు సైడ్లో టీ పాయింట్. ఎంత బాగుందంటే ఆ లొకేషన్లో తాగితే టీ అమృతం. నాకైతే ఎంత బాగా అనిపించిందంటే ఇదే నా కారు. వచ్చేసాం చూడండి. ఇక్కడ ఆత్రేయపురం పూతరేకులు. ఇవి స్వీట్స్ చాలా రకాలు ఉన్నాయి. బెల్లం తండనంట, స్వీట్ అంట, ఒకటి పేపర్లా ఉంటుంది, అందులో డ్రై ఫ్రూట్స్ వేసి ఏదో పౌడర్ వేస్తారు, అది కూడా వేసి ఇంకోటి వేసి దానిపైన. ఎంత బాగున్నాయంటే నేనైతే ఒక 30 డబ్బాలు తీసుకొని వచ్చి నేను 30 బాక్సులు మా సార్ వాళ్ళకు, నాకు, అందరికీ. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఆంటీ వాళ్ళు మొత్తం అదే పని అంట. మొత్తం కూలీలు పెట్టుకున్నారంట షాప్స్. చాలా బాగున్నది కదా పూతరేకులు. అందులో ఏమో పౌడర్ వేసేసారు, స్వీట్ అది.
మలిచి కథమే ఇవ్వడమే. ఇక్కడ కూడా నాకు ఒక 4-5 ఇచ్చారు, తినేసిన అక్కడే. 30 బాక్స్ తీసుకుంటే నాకు ఒక 3 ఎక్స్ట్రా ఇచ్చారు బాక్సులు. ఇంత పలకరింపు. ఇది మన పల్లెటూరు బస్సు, పల్లె వెలుగు. నేను అలా ఊర్లోకి వెళ్ళేద్దామని స్టార్ట్ అయినా. లొకేషన్ చూడండి ఎంత బాగుందో, కొబ్బరి చెట్టు మధ్యలో ఇల్లులు కదా, హైలైట్ కదా అసలు. ఇలా అసలు ఇన్ని సంవత్సరాలు పెడితే ఇలా ఇంత పెద్దగా కావాలి చెట్లు. అవి మినిమం ఒక 5 years దాకా అంత పెద్దగా కావాలి చెట్లు. ఇంత లొకేషన్ ఎంత బాగుంది ఆత్రేయపురం విలేజ్ అయితే. మా ఊరు అంటారా, చెట్లు అనిపించవు. ఇలా వెళ్తుంటే ఊర్లోకి ఇంకా వెళ్ళాలనే థాటే వస్తుంది తప్ప రిటర్న్ అయిదామనే ఆలోచన రాలేదు నాకు ఉన్నప్పుడు రోజంతా. చూడండి అసలు అటు తోటలు ఏంటి అసలు, అప్పుడు బాబు ఇప్పుడు ఎట్లా అసలు ఎలా సాధ్యమైంది మీకు? నాకైతే పిచ్చి ఎక్కుతున్నాను విలేజ్ని చూడంగానే. లొకేషన్స్ అబ్బాబ్బాబ్బా సింపేషన్ అండి. చూడండి ఈ ఇల్లు ఎంత సపరేట్ కట్టుకున్నాడు, ఎంత బాగుండేదా. ఈ స్కూలు చూడండి ఎంత ప్రశాంతమైన లొకేషన్లో ఉంది స్కూలు. బాబా చూడండి పిల్లలు ఎంత బాగున్నారో. ఇట్లా అసలు పల్లెటూరు అంటే అది. సైకిళ్ళ మీద స్కూల్ పోవడం అంతా అసలు అక్కడే సాధ్యం అండి. చూడండి విలేజ్. ఇంకా నేను లోపలలాగా పోలేదు, ఇక్కడ దగ్గరలోనే. ఇక్కడ ఇట్లా నుంచి ఇటే వచ్చేసాం, మరి అంత లాంగ్ కూడా పోలేదు. ఎంత బాగుందంటే అబ్బాబాబా. చూడండి అవి బైక్లు అనే సైకిల్. అసలు మూవీలో చూపిస్తారు చూడు, సేమ్ యాజ్ టీజ్ ఇక్కడ అట్లనే ఉంది. అంత దూరం పోలేక నేను మళ్ళీ ఇక్కడే యూటర్న్ తీసేసుకుని ఎండకి వెళ్ళేసి. ఎందుకనండి నాకు అసలు చూడండి స్కూల్ నుంచి వచ్చేస్తున్నారు వాళ్ళు. మధ్యాహ్నం టైంలో లంచ్ టైంకి ఇంటికి పోతున్నారు. ప్రైవేట్ స్కూల్ ఉన్నట్టున్నది కదా. మూవీలో అలానే చూపిస్తారు కదా, అప్పుడు రీల్స్ చూస్తూ ఉంటా. అదే గుర్తుకు వచ్చేసింది. అసలు నిజమా, వాళ్ళకి రెడీ చేస్తారా ఏంటి అనేది. చూడండి సైకిల్స్ మీద ఫ్రెండ్స్ పోతున్నారు, వాళ్ళ 3 ఫ్రెండ్స్. ఇందాక పిక్ చూపించాను అందులో అక్కడ. ఇదండి మన ఆత్రేయపురం అందాలు. ఎంత బాగున్నాయి కదా. మీరు కూడా వచ్చేసేయండి, విజిట్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా మంచి ప్లేసులు ఉన్నాయి. ఇంకా మనం చాలా అంటే అక్కడే ఉండి చాలా మిస్ అయిపోతున్నాం. చూడండి ఎంత బాగుందో లొకేషన్. ఓకే బాయ్, సీ యూ.